మీరు బిర్యానీ తింటున్నారా? బిర్యానీ తింటున్నాం అనుకుని కల్తీ ఫుడ్ తింటున్నారా? ఒక బిర్యానీయే కాదు, మనము రోజు పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తినే ప్రతి ఒక్క ఐటెమ్‌ని ఈరోజు కల్తీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు తాగే పాల దగ్గర నుంచి. పాలు మాత్రమే తాగే చిన్న పిల్లలుంటారు. అందుకని చిన్న పిల్లల్ని మెన్షన్ చేస్తున్నాం మనము. సో, పాలల్లో యూరియా కలుపుతున్నారు. డిటర్జెంట్ పౌడర్స్ కలుపుతున్నారు. వాటితోని పాలు తయారు చేస్తున్నారు. మనం ఎన్నో చోట్ల చూసాం గూడా ఈ మధ్య జరుగుతున్న రైడ్స్‌లో. అలాగే ఇక కూరగాయలు కావచ్చు, బిర్యానీలో కలిపే మసాలా దినుసులు కావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, అలాగే కారం కావచ్చు, పసుపు కావచ్చు, పూజ చేసుకునే పసుపయితే ఇంకంతే రంగులు రంగులు కలిపేసి చేస్తున్నారు. సో, ఇలాంటి కల్తీ ఎలా జరుగుతుంది? అలాగే వెజిటబుల్స్‌లో కూడా కల్తీ ఎలా జరుగుతుంది? ఫ్రూట్స్‌లో ఎలా కల్తీ జరుగుతుంది? దాని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు నేర్చుకుందాం. అట్‌లీస్ట్ ఇది చూస్తూ ఈ వీడియో చూస్తూ కనీసం ముక్కలైనా కల్తీ చేస్తున్న వాళ్ళలో మానవత్వంతో ఆలోచించి కల్తీ చేయడం మానేస్తే పబ్లిక్‌కి ఎంతో మంచి చేసిన వాళ్ళవుతారు. ఎందుకంటే అలాంటి కల్తీ ఫుడ్డే మీ ఇంట్లో వాళ్ళు గూడా తింటున్నారు కావచ్చు. అందుకని ఈ వీడియో ఒకవేళ ఎవరైనా కల్తీ చేస్తున్నారని తెలిసినా, లేదు అనంటే మనకు తెలిసిన వాళ్ళకి అవేర్‌నెస్ కోసం ఎక్కువగా ఈ ఫుడ్స్ తింటున్నారు. బయట ఎస్పెషల్లీ తింటున్నారు అని అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. హలో ఎవ్రీవన్. నమస్కారం అందరికీ. నేను మీ త్రిపురేశ్వర్. మన తత్వమసి మీడియాకి స్వాగతం. మొదటగా ఉదయం లేవగానే చిన్న, పెద్ద తేడా లేకుండా ఒక 90% ఆఫ్ పబ్లిక్ తాగేది బ్రష్ చేసుకొని వెంటనే పాలు. సో, ఈ పాలల్లో పాలు కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఇవన్నీ పాలతో తయారయ్యేవి. అందుకని పాలంటున్నాం. ఈ పాలల్లో కూడా ఆవు పాలు, బర్రె పాలు, అదే గేదె పాలు అంటూ ఉంటాం మనము. సో, ఇవి ఎంతో స్వచ్ఛంగా వస్తూ ఉంటాయి. దాన్ని కల్తీ చేసి దాంట్లో నీళ్లు కలిపినా పర్లేదు గానీ, అరే బాబు! మీరు ఎవరైతే దీంట్లో డిటర్జెంట్ పౌడర్‌లు, యూరియాతో పాలు తయారు చేస్తున్నారు కొంతమంది. మనం చాలా వీడియోస్‌లో చూసాం. న్యూస్‌లో గూడా వచ్చింది. సో, అలాంటి వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్టు. ముందు మీరు మీ ఇంట్లో అలాంటి పాలు తాగి చూడండిరా. చూసిన తర్వాత మాకు పంపియండి. ముందు మీరవి తాగి మీరు బతికుంటే మాకు పంపియండప్పుడు. అసలు ఇలాంటి చేసే వాళ్ళని మనం ఎక్కడ కనిపించినా సరే, పొరపాటున మనకు మన కంటి దృష్టిలో పడింది అనంటే, పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఇక నెక్స్టు ఇటుక పొడితోని కారంలో కలుపుతున్నారు ఇటుక పొడి. ఎందుకంటే అది రెడ్ కలర్‌లో ఉంటది. ఇది రెడ్ కలర్‌లో ఉంటది. మిక్స్ అయిపోద్ది. సో, దీనికి సొల్యూషన్ అంటే పాలకి సొల్యూషన్ ఏంటి? ఇటుక పొడికి సొల్యూషన్ ఏంటి? ఇవన్నీ మనము మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. లాస్ట్‌లో అన్నిటికి సొల్యూషన్ గూడా మనము వెతుకుదాము. ఇక నెక్స్టొచ్చి మనకు వెజిటబుల్ వేస్ట్ నుంచి లేదంటే చెరుకు రసం, చెరుకు గడలకు సంబంధించిన పిప్పి నుంచి ఆహ్, లేదా అరటి పిప్పి నుంచి ఏం చేస్తున్నారు అనంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది అందరి ఇంట్లో వాడేది. సో, ఎస్పెషల్లీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్‌లో బయట మనకి అల్లం వెల్లుల్లి కాస్ట్‌కి అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి డిఫరెన్సు కంపేర్ చేసుకోవాలి. 2 కలిపి ఒక కేజీ 450, 500 ఉంటే మనకు 2 కలిపిన మిక్సే రూ. 300కి అమ్మేస్తున్నారు బయట మార్కెట్‌లో. ఎంత హోల్‌సేల్‌లో దొరికినా మీకు ప్రాసెసింగ్ చేయడానికి కూడా టైం పడుతుంది గదా! సో, అంత తక్కువకి అమ్ముతున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు గూడా దొరికిన చోట, తెలిసిన చోట రైడ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఒక పబ్లిక్‌గా మన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని ఎదిరించే హక్కు, ఎదిరించగలిగే ధైర్యము మనకు గూడా ఉండాలి. దాన్ని ఆపి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి మనం ముందుండాలి. మనం వెళ్లి వాళ్ళనేదో పట్టుకొని ఆపేయడం అని గాదు నేను జెప్పేది. కానీ చట్టానికి మనం కట్టుబడుతూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళొచ్చి తర్వాత పని చూసుకుంటారు. ఇక వెజిటబుల్స్ వాటికేంటంటే తాజాగా కనబడడానికి కలర్ కోటింగ్స్ అవి వేస్తూ ఉంటారు. లేదంటే వాక్స్ అవి ఎక్కువగా పూస్తూ ఉంటారు. సో, దానివల్ల గూడా మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటి నుంచి మనము సేఫ్‌గా ఉండడానికి
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాము. అలాగే నెయ్యిలో, నూనెలో కూడా మనకు చాలా కల్తీ జరుగుతుంది. అవి అడల్ట్రేషన్‌కి అవ్వడానికి ఎక్కువగా మనము చాలా చోట్ల చూసాము. జంతువుల కొవ్వుతో నుంచి తీసిన నూనెని వీటిల్లో కలపడము. అలాగే వెజిటబుల్స్ అంటే మన గ్రోసరీస్‌కి, పప్పు దినుసులకి వాటికి ఈ నూనెని నెయ్యిలాగా అప్లై చేయడం వల్ల దాని రుచి ఎక్కువగా వస్తుంది అన్నట్టుగా ఫీలింగ్ కలిగించడము. అలాగే సో, మనము జాగ్రత్తగా ఉండి వీటిని ఎలా తట్టుకొని బయటపడాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్టు పాలు. పాలని డైరీ ఫార్మ్స్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకుంటే, అంటే మనకు వాడకం అంటాము జనరల్‌గా భాషలో. సో, వాడకం పాలు వేసుకుంటే ఈ కల్తీని కొంత తగ్గియొచ్చు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఆ కంపెనీ బ్రాండ్ నేమ్‌తోని వస్తున్న వాటిని కూడా అడల్ట్రేషన్ చేసి డూప్లికేట్స్ తయారు చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాము. సో, డైరీ ఫార్మ్స్ నుంచి డైరెక్ట్‌గా వచ్చే పాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని, చూసుకొని తీసుకోవడం వల్ల మనం కొంత జాగ్రత్త పడొచ్చు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాడకం పాలనే తీసుకోండి. రెండోది ఇటుక పొడి, కారం పొడి మిక్స్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి అనంటే ఎండు మిరపకాయలు దొరుకుతాయి. ఎండు మిరపకాయలని మనము పిండి మిల్లులో ఆడించుకొని మిరపకాయలది కారం పట్టించుకోవచ్చు. లేదంటే పిండి మర ఆడించే వాళ్ళ దగ్గర ఈ మిరపకాయలని పట్టించి అమ్ముతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. మూడోది ఏంటి అనంటే పసుపు. పసుపు గూడా అంతే. వీలైనంత వరకు మంచి పసుపు కొమ్ములు కొనుక్కొని వాటిని పిండి మరలో ఆడించి పట్టించుకోవచ్చు. అయితే ఈ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఎక్కడ దొరుకుతాయంటే ఆర్గానిక్‌గా గానియండి, లేకపోతే మంచి ఫ్రెష్ ఐటెమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనంటే మన రైతుల దగ్గర కొనుక్కుంటే తక్కువకు దొరుకుతాయి. మనము ఏదైనా విలేజ్‌లో నుంచి మనకు కావాల్సిన 5 కిలోలు, 10 కిలోలు రైతు దగ్గర కొంటామా అంటే కొనుక్కోవచ్చు. రైతులు కూడా బిజినెస్ చేసేవాళ్ళున్నారు. లేదు అనంటే మీరే ఇప్పుడే ఈ ఒరిజినల్‌గా ఎండుమిరపకాయలతోని పిండి పట్టించి పిండి మరలో పట్టిచ్చేసి కారాన్ని సేల్ చేసే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే లేదంటే పిండి మర బిజినెసే స్టార్ట్ చేసి ఎండుమిరపకాయలది అలాగే పసుపు కొమ్ములది బిజినెసు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ ఊర్లో ఆ ఊర్లో పిండి మరలవి ఉంటూ ఉంటాయి. మనకి గిర్నీ అంటూ ఉంటాము. పిండి గిర్నీ అని అలాగా. ఇంకా తర్వాత వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి కూడా డైరెక్ట్‌గా ఫార్మ్స్ నుంచి మనము చూస్తున్నట్లయితే మొన్న సమ్మర్‌లో కూడా చాలా ఫార్మ్స్ డైరెక్ట్‌గా ఫార్మ్స్ నుంచి సేల్ చేస్తున్నామని చెప్పారు. అలాగే రైతులు కూడా ఈ మధ్య మనకు కనిపిస్తూ ఉన్నారు సేల్స్ చేయడానికి రైతులకు సంబంధించిన పర్సన్స్. సో, దానివల్ల రైతులకు కూడా లాభం కలుగుతుంది. మనం డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం వల్ల. అండ్ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో అంటే హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్ కొన్ని కొన్ని సిటీస్ ఔట్‌స్కర్ట్స్‌లో ఎలాగనంటే ఫార్మ్స్ నుంచి డైరెక్ట్‌గా హోమ్‌కి డెలివరీ చేసే సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళు ఫార్మ్స్‌తోని టై అప్ చేసుకొనుంటారు. సో, అలాంటి వాళ్ళకు మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, లేదు డైరెక్ట్‌గా రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళతోని మాట్లాడుకున్నా గూడా మనము ఇలాగా ప్యూర్ వెజిటబుల్స్‌ని కొంతవరకు తీసుకోవచ్చు. అలాగే ఇంట్లోనే లేదా అపార్ట్‌మెంట్‌లో చిన్న చిన్న మొక్కలు లైక్ ఆకుకూరలు, గోంగూర లాంటివి మనము ఇంట్లోనే పండించుకోవచ్చు. మనకు ఈ మధ్య ఇంటి దగ్గరే పంటలు ఎలా పండించుకోవాలనే దాని గురించి కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళతోని కూడా టై అప్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక బయట తినేటప్పుడు ఎస్పెషల్లీ బిర్యానీసు ఇందులో వెజిటేరియన్ ఫుడ్ గురించే ఎందుకు చెప్తున్నామనంటే, అసలు మనం వెజ్జే కల్తీ అవుతూ ఉంటే, ఇంక నాన్ వెజ్ గురించి అసలు మాట్లాడక్కర్లేదు. సో, బయట తినడం మానేసి వీలైనంత వరకు ఇంటి ఫుడ్ తినడానికి అలవాటు చేసుకోండి. మొన్న రీసెంట్‌గా ఒక వీడియో చూడడం జరిగింది. ఒక 3-6 మంత్స్ అవుతుంది. ఒక ఆవిడ ఫ్యామిలీతో కలిసి షాపింగ్‌కెళ్ళి, ఆ షాపింగ్ మధ్యలో ఆవిడెళ్ళి ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ తినింది. ఆ ఫుడ్డు కర్డ్ రైస్ ఆర్డర్ చేసిందో సంథింగ్ ఏదో వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ ముక్కొచ్చిందని చెప్పేసి. ఇప్పుడు నాన్ వెజిటేరియను ఆమె బయటకొచ్చి ఆవిడ అనడం ఏంటంటే, "నాకు ఈరోజు గురువారము ఫాస్టింగ్ ఉన్నాను. నాకు ఈ చికెన్ ముక్కొచ్చి నా ఫాస్టింగ్‌ని ఖరాబ్ చేసింది" అని. అసలు
మీరు ఫాస్టింగ్ ఉన్న రోజు అసలు బయటెందుకు తింటున్నారు? సరే విధి లేక బయట తినాల్సొస్తే, మనకు సందుల్లో వెజిటేరియన్ రెస్టారెంట్లున్నా గూడా మీరు నాన్ వెజ్ రెస్టారెంట్‌కెళ్ళి రెస్టారెంట్‌ని ఎందుకు బ్లేమ్ జేస్తున్నారు? మీది కదా తప్పు. నాన్ వెజ్ రెస్టారెంట్‌కెళ్ళి వెజిటేరియన్ ఫుడ్ కావాలి, ప్యూర్ వెజిటేరియన్ ఉండాలి అనని ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది తప్పెవరిది? మనది. సో, నాన్ వెజ్ రెస్టారెంట్‌కెళ్ళి వెజిటేరియన్ ఫుడ్ కావాలి ప్యూర్‌లీ అని జెప్పి ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అండ్ కల్తీ లేని ఫుడ్ బయట దొరుకుతుందనైతే అస్సలు నమ్మకండి. ఎప్పుడో ఒకసారి కూడా తినేటప్పుడు ఆలోచించుకోండి. ఎప్పుడో ఒకసారే తింటున్నాం గదా అనంటే, ఎప్పుడో ఒకసారే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో, ఆలోచించుకోండి జాగ్రత్తగా. కొద్దిగా లేట్ అయినా పర్లేదు ఓపికగా ఇంట్లోనే చేసుకోండి. కొంచెం కష్టమైనా పర్లేదు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇంట్లోనే ఫుడ్ అన్ని రకాలుగా వండుకొని తినడానికి ప్రయత్నం చేయండి. బయట ఫుడ్‌ని ఎంకరేజ్ చేయొద్దు. మీ ఇంట్లోనే వీలైనంత వరకు తినండి. సో, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకు అనంటే మన ఆరోగ్యమే మనకు రక్ష. ఎందుకంటే ఇప్పటి నుంచి అంటే ఈ ఈ రోజు నుంచని కాదు జనరల్‌గా మనం హెల్త్‌ని కాపాడుకుంటే ఆ హెల్త్ కాపాడుకోవడం వల్ల మనకొక ఏజ్ వచ్చిన తర్వాత మనము ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఉంటూ చనిపోయామనుకోండి, పెద్దగా ఇబ్బందుండదు. ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాల్సిన సిట్యుయేషనొస్తే, ఆ సిట్యుయేషన్‌లో భరించే నరకయాతనని మనం భరించలేము. సో, అందుకని చెప్పి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లైఫ్‌ని ముందుకు నడిపియాలి. సో, సర్వే జన సుఖినో భవంతు. మన ఛానల్ ఉద్దేశ్యం ఒక్కటే, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే అడల్ట్రేషన్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒక హెచ్చరిక ఏంటి అనంటే మీరు చేస్తున్న అడల్టరేషన్ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రమాదం ఉంది. దయచేసి ఇప్పుడే అలాంటివి మానేసి ఇప్పటినుంచైనా నీతిగా, నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.